హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే బెట్ ద్వారికా అయితే వెళ్తూ ఉన్నాము. మేమైతే రూమ్ వెకేట్ చేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈరోజు అయితే మేము రూమ్ వెకేట్ చేయాలి. వెకేట్ చేసి మేము బెట్ ద్వారకా అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళేసినాక చూపిస్తాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది ఏమి ఇట్లనేది కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. బ్యాగ్ అయితే కిందికి పోతా ఉంది, చూస్తారా? లగేజ్ బ్యాగ్. ఇప్పుడైతే ఆటో మాట్లాడుకుంటుంది. మేము ఆటోలో ఉన్నాము. ఇప్పుడైతే మేము ఆటోలో అనమాట బెట్ ద్వారకా అయితే వెళ్తూ ఉండేది. చూసేసేయండి. అంటే ఇక్కడ వ్యూ కనిపించింది. ఆటో వాళ్ళ దగ్గర చెప్తే నిలిపారు. అక్కడి నుంచి అయితే మేము తీసుకుంటూ ఉన్నాము. బెట్ ద్వారకా నుంచి వెళ్ళి అక్కడంతా చూపించుకొని వచ్చేదానికైతే వాళ్ళు 1000 రూపీస్ అడిగారు. చూడండి ఎంత బాగుండదో. సూపర్ సీనరీ అనమాట ఇదైతే. చూడండి, వావ్, బ్యూటిఫుల్గా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సుదర్శన్ సేతు బ్రిడ్జ్ అనమాట. కొత్తగా వచ్చిండేది. ముందు ఈ బెట్ ద్వారకా టెంపుల్కి వచ్చే వాళ్ళు అయితే ఓకా ఫోర్ట్కి వచ్చి అక్కడి నుంచి బోట్లో అయితే రావాల్సి ఉండింది. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు బై రోడ్, ద్వారకా నుంచి బై రోడ్డు ఆ టెంపుల్కి అయితే రావచ్చు. చూడండి ఎంత బాగుండదో. ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చిన దానికి ఇప్పుడు బోట్ సెక్షన్ లేదనుకుంటా ఉన్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుండదు. సూపర్గా ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ అయితే. చూసేయండి ఒకసారి. వావ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బెట్ ద్వారకా అయితే రీచ్ అయిపోయినాము. దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ దాకానే ఆటో వచ్చేదన్నమాట. అక్కడ దాకానే ఆటో వచ్చేది. అది అయినాక మనం నడుచుకొని పోవాలా. ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. మేమైతే దర్శనం చేసుకున్నట్టయితే బయట వచ్చేసి ఇక్కడ ఫొటోస్ లోపల అయితే ఫోటో వీడియో ఏమీ అలో లేదండి. మనం ఇక్కడ లాకర్ ఉంది, లాకర్లో పెట్టేసి వెళ్ళాలా. మేము లాకర్లో పెట్టేసి దర్శనం అయినాక వచ్చి ఇప్పుడు ఫ్రంట్లో అయితే మేము వీడియో అంతా తీసుకుంటాము. ఇక్కడ ఫుల్ మ్యూజిక్ అనమాట. అందుకే ఏం చెప్పే కాలేదు, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండను. చూడండి, మేమైతే వెళ్తున్నాం. మా అక్క అక్కడ ఏమో షాపింగ్ చేయాలి అట్లనేసి చూస్తూ ఉంది. చూడండి, అన్ని కలర్లు దారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా అక్క అయితే తీసుకుందాము అట్లనేసి చూస్తూ ఉంది. ఏది కలరు ఏది మోడల్ కావాలా అట్లనేసి. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అంతా. వావ్. మాకైతే దర్శనానికి అంత టైం అంతా పట్టలేదు, రష్ే లేదనమాట. వెళ్తే ఒక 10 minutesలో అయితే వచ్చేసి మేము చూసుకొని బాగా దర్శనం అయితే అయింది మాకు.
నేను చెప్పాను కదా మీకు ఆ బ్రిడ్జ్ రాకముందు ఓకా ఫోర్ట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసి అనమాట అందరూ ఈ గుడికి అయితే వస్తూ ఉండింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వచ్చిన దానికి ఇప్పుడు అందరూ అట్ల నుంచినే వస్తారు. ఇక్కడ బోటు సర్వీసు ఏమీ లేదండి, ఇక్కడ అంతా బంద్ చేసిండారు. చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ముందు అంతా ఇది వర్కింగ్ ఉన్నప్పుడు చాలా బాగుండేదన్నమాట. కానీ ఇప్పుడు వర్కింగ్ లేని దానికి వాళ్ళు ఆ పక్క ఇచ్చిపెట్టేది కూడా లేదు. ఈ గేట్ పెట్టిండారు, అంతవరకే ఇచ్చిపెడతారు. మనల్ని అయితే ఇక్కడి నుంచినే చూసుకొని వీడియో తీసుకుంటాం మేమైతే. చూసేదానికి బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే ఈ మేఘం వచ్చేసి బ్లూ కలరు, వైట్ కలరు, ఇక్కడ ఒక బ్రిడ్జు, నీళ్ళు, వావ్ సూపర్గా అయితే ఉండదు. వ్యూ అయితే మస్తు ఉండదు అనమాట. ఇక్కడైతే చూడండి బోట్లు అంతా నిలిపెట్టిండారు. ఇక్కడ బోట్ సర్వీస్ ఉండేటప్పుడు ఎంత బాగుంటుందో ఏమో. అది వాళ్ళు ఇక్కడికి వచ్చి బోట్లో వచ్చి చూసుకొని వెళ్ళిండే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండుంటుంది. అలా ఎవరన్నా ఇట్లా వచ్చింటే ఈ గేట్కి ఆ పక్క మనం వెళ్ళకూడదు, ఇక్కడ క్లోజ్ చేసేసిండారు. ఇక్కడి నుంచి అనమాట అందరూ వస్తూ ఉన్నింది. ముందర అయితే వచ్చిండే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు బయట రోజు వస్తూ ఉండేదానికి అంత ఇదిగా ఉండేది. బోట్లో వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే కదండి దానికి. చూడండి ఇక్కడి నుంచి అయితే ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. మేమైతే చూసేసి మేము రిటర్న్ అయితే వెళ్తాము. చూడండి రిటర్న్ ఎక్కడికి వెళ్ళేది ఏమి ఇట్లనేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మీరు ఎవరైనా ఈ బెట్ ద్వారకా వచ్చింటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాని వాళ్ళు అయితే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. బ్యూటిఫుల్ ప్లేస్ అండి ద్వారకా అయితే. చూడండి వావ్, ఫుల్ చూసేయండి. నేనైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.